శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఫిట్ క్యో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ప్రోజోన్ షోల్డర్స్, స్తంభించబడినటువంటి భుజాలు అనేటువంటి అర్థం. ఇది రావడానికి గల కారణాలేంటి, ఏ విధమైనటువంటి లక్షణాలతో దీన్ని మనం గమనించుకోవచ్చు, ఏ విధమైనటువంటి సూక్ష్మ వ్యాయామాలు అనేది ఈ బారిన పడుకోకుండా మనకి హెల్ప్ అవుతాయి అన్నిటిని కూడా తెలుసుకుందాం రండి. అయితే ముందుగా మీరు చేయాల్సింది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. అప్పుడే మీకు దీనికి సంబంధించి ప్రతి డీటెయిల్స్ అనేది మీకు బాగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అనేది మర్చిపోకండి. ఈ విధంగా బెల్ని క్లిక్ చేయడం వలన మేము పోస్ట్ చేసేటటువంటి వీడియోస్ నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావడం అనేది జరుగుతుంది. ప్రోజోన్ షోల్డర్స్ అంటే మనకి షోల్డర్స్ దగ్గర విపరీతంగా మనకి పెయిన్ ఉండటం మరియు వాటిని మూవ్ చేయలేకపోవడం, గట్టిగాను బిగుసుకుపోయినట్లుగా అనిపించడం అనేటువంటి ఒక స్థితిని మనం ప్రోజోన్ షోల్డర్ స్థితి అనేసి చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం ఒక 4 స్టేజెస్గా డివైడ్ చేయవచ్చు. ముందుగా మనకి ఇన్ఫ్లమేటరీ స్టేజ్, ఇది ఒక 3 months తర్వాత ఇది సెకండ్ స్టేజ్కి అప్గ్రేడ్ అవుతుంది. దాన్ని మనం ఫ్రీజింగ్ స్టేజ్ అని, ఆ తర్వాత వచ్చేటువంటి స్థితిని ఫ్రోజోన్ స్టేజ్ గాను, తర్వాత వచ్చేటువంటిది దమింగ్ స్టేజ్ గాను చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్థితిలో మనకి మారే కొందికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెయిన్ అనేది చాలా సివియర్గా అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఏ లక్షణాలతో మనం గుర్తుపట్టుకోవచ్చు, లేదంటే ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ మనకి తెలుస్తూ ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ప్రోజోన్ షోల్డర్ అనేది ముందుగా మనకి షోల్డర్స్ చూస్తే కనుక బాగా బిగుసుకుపోయినట్టు, చాలా గట్టిగాను ఉన్నట్లుగా అనిపించి ఒక్కొక్కసారి చేతిని మూవ్ చేయడానికి బాగా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్ సైడ్కి మనం షోల్డర్స్ని ఇలా తీసుకుని వెళ్ళేటప్పుడు విపరీతమైనటువంటి పెయిన్ కూడా వచ్చేటువంటి స్థితి ఉంటుంది. ఇంకా మనం హ్యాండ్ పైన ఈ విధంగా పడుకున్నప్పుడు పడుకోలేకపోవడం, బాగా పెయిన్ వచ్చేసేయడం అనేటువంటిది కూడా మనం గమనిస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి రైట్ హ్యాండ్ పెయిన్ ఇది అధికంగా ఉంటుంది. ఇది కొంచెం సెటరేట్ అయింది, కాస్త తగ్గింది అనే టైంకి మళ్ళీ సెకండ్ హ్యాండ్ అనేది స్టార్ట్ అయినట్టు మళ్ళీ ఇక్కడ పెయిన్ అనేది అధికంగా ఉండటం లాంటివి మనం గమనిస్తూ ఉంటాము. ఈ విధంగా మీరు గమనించుకున్నట్లయితే కనుక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకున్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి మెడిసిన్స్ మరియు ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తే కనుక వాటిని మీరు చేసుకోవడం అనేది మంచిది. ప్రోజోన్ షోల్డర్ రావడానికి గల కారణాలని ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనికి పర్టిక్యులర్గా ఈ కారణం అంటూ ఏమీ లేదు, ఏ విధంగా అయినా కానీ రావచ్చు. కానీ ముఖ్యంగా మనకి చూస్తే కనుక ఎవరికైతే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయో, అంటే లైక్ డయాబెటీస్ పేషెంట్స్లో ఈ స్థితిని అధికంగా గమనించడం అనేది జరిగింది. మరియు థైరాయిడ్ కూడా ఇన్బ్యాలెన్స్ అయ్యేటువంటి పేషెంట్స్లోనూ, మరియు స్ట్రెస్ అధికంగా ఫీల్ అవ్వడం, హార్ట్ సంబంధించినటువంటి ఏదైనా డిజార్డర్స్ ఉన్నా కానీ ఇలాంటి స్థితి అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రోజోన్ షోల్డర్స్ అనేది మంచం పట్టినటువంటి రోగుల్లోనూ, మరియు 40 years దాటిన తర్వాత ఏ పని చేయకోకుండా అదే విధంగా కూర్చోవడం, శారీరకంగా శ్రమ లేకపోవడం, బాడీకి మూమెంట్స్ అనేది లేకపోవడం కూడా ఈ యొక్క సమస్య అనేది రావడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సర్జరీస్ అయి ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువగా రెస్టింగ్లో ఉంటాము. ఆ టైంలో మన యొక్క బాడీ మూమెంట్ అనేది ఇవ్వము. ఆ టైంలో కూడా దీని యొక్క ప్రభావం అనేది మనకి అధికంగా చూడడం జరుగుతుంది. లేదంటే ఇది ఆ టైంలో కూడా స్టార్ట్ అవ్వడానికి కూడా అవకాశంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం చిన్న అటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేసుకోవడం వలన ఇలాంటి సమస్యల బారిన పడుకోకుండా మనకి చాలా హెల్ప్ అవుతాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందుగానే మనము జాగ్రత్త తీసుకుని సూక్ష్మ వ్యాయామాలు లాంటివి, కొన్ని ఆసనాలు లాంటివి చేసుకోవడం వలన ఇలాంటి సమస్యలని ముందుగానే మనం కట్ చేసుకున్నట్టుగా అవుతుంది. సమస్య బారిన పడడం కన్నా ముందుగానే ఏ విధమైనటువంటి సమస్యలు రాకోకుండా ఉండటం అనేది మంచిది కదా. సో ఇప్పుడు మనం ప్రోజోన్ షోల్డర్స్కి ఏ విధమైనటువంటి ఆసనాలు చేసుకోవాలో చూద్దాము. మీరు ఈ విధంగా కింద కూర్చోలేని వాళ్ళు సోఫాలో కూర్చోను, లేదంటే బెడ్ పైన కూర్చుని కూడా మీరు వీటిని సాధన చేసుకోవచ్చు. ముందుగా 2 చేతులని కూడా షోల్డర్ లెవెల్కి కొంచెం ముందుకు తీసుకోండి. ఈ విధంగా ఫింగర్స్ని ఓపెన్ చేస్తే నెక్స్ట్ నెమ్మదిగా క్లోజ్ చేయండి.
శ్వాసను తీసుకుంటూ ఓపెన్, శ్వాసని వదులుతూ నెమ్మదిగా క్లోజ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. 2 పిడికిల్ని ఈ విధంగా బిగించి మన యొక్క మణికట్టు దగ్గర ఫోకస్ చేస్తూ ఇలా ఇన్సైడ్ స్లోగా రొటేషన్ చేయండి. 2, 3, 4, 5. అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో 1, 2, 3, 4, 5. రిలాక్స్. 2 చేతుల్ని కొంచెం పైకి ఈ విధంగా తీసుకుని అరచేతులు 2 సీలింగ్కి ఫేసింగ్ చేస్తూ నెమ్మదిగా ఇలా క్లోజ్ చేస్తూ ఓపెన్ చేయండి. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, శ్వాసను వదులుతూ ఫోల్డ్ చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మనం 5 కౌంట్స్ అనేది చేస్తున్నాం. మీరు చేయగలరు అనుకుంటే కనుక ఒక 10, 15, 20 వరకు కూడా చేసుకోవచ్చు నెమ్మదిగా కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ. అలాగే సైడ్ హ్యాండ్స్ని 2 కూడా షోల్డర్ లెవెల్లో ఉంచుకోండి. ఇక్కడ కూడా శ్వాస మీద ఫోకస్ చేస్తూ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. Wrist rotation inside. 1, 2, 3, 4, 5. Outside rotation. 1, 2, 3, 4, 5. Slowly open your fingers. నెమ్మదిగా ఎల్బోని ఫోల్డ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, slowly exhale, come down. స్లోగా ఒక 2 కౌంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీకున్నటువంటి పెయిన్ బట్టి మీరు నెమ్మదిగా అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని పైకి నెమ్మదిగా ఇక్కడ కూడా ఫింగర్స్ని క్లోజ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్సైడ్ రొటేషన్ 1, 2, 3, 4, 5. Exhale, back rotation. 1, 2, 3, 4, 5. 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఉంచుకుని నెమ్మదిగా బ్యాక్ టచ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ పైకి. ఎక్సేల్, ఇన్హేల్ అప్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale. Inhale slowly up, then exhale slowly come back. నెమ్మదిగా 2 చేతుల్ని కూడా ఈ విధంగా ఉంచండి. చక్కగా శ్వాసను తీసుకుంటూ ఇన్హేల్, లిటిల్ బ్యాక్కి కాస్తంత వీలైతే కొంచెం షోల్డర్ కన్నా లిటిల్ బ్యాక్ చేయడానికి ట్రై చేయండి. ఎక్సేల్, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Slowly relax. 2 హ్యాండ్స్ని ఈ విధంగా మోకాళ్ళ మీద ఉంచుకోండి. లిటిల్ షోల్డర్ బ్లేడ్ని లిఫ్ట్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ స్లోలీ స్మూత్గా రోల్ చేసుకుంటూ బ్యాక్ సైడ్కి.
రోల్ ఇన్ చేస్తూ ఫ్రంట్కి. ఇన్హేల్, రోల్ అవుట్. ఎక్సేల్, రోల్ ఇన్సైడ్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. రిలాక్స్. 2 హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఉంచుకోండి. 2 హ్యాండ్స్ని నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్, డౌన్. 2 హ్యాండ్స్ ఎట్ ఏ టైం చేయలేనప్పుడు 1 హ్యాండ్ని చేస్తూ ఉండండి. చేయగలమన్నప్పుడు 2 హ్యాండ్స్ ఒకసారి. అదేవిధంగా సైడ్లో. రిలాక్స్. ఇప్పుడు 2 హ్యాండ్స్ని కొంచెం బ్యాక్ సైడ్కి స్లోగా మూవ్ చేద్దాము. ఒక్కొక్క హ్యాండ్ని ఈ విధంగా బ్యాక్ తీసుకుని వెళ్ళండి. స్పైన్ని కొంచెం స్ట్రైట్గా పెట్టుకుని శ్వాసను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒక 3 బ్రీతింగ్స్ చేద్దాము. స్లోలీ రిలీజ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ని ఫస్ట్ తీసుకుని వెళ్దాం బ్యాక్కి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని ఫస్ట్ తర్వాత తీసుకుని వెళ్దాం. సేమ్ బ్రీతింగ్స్ ఇవ్వండి. ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా యథాస్థితికి. రైట్ హ్యాండ్ని నెమ్మదిగా లిఫ్ట్ చేసుకుంటూ వెనకాల బ్యాక్ లెఫ్ట్ సైడ్ షోల్డర్ని టచ్ చేసి ఉంచండి. ఒక 3 బ్రీతింగ్స్. నెమ్మదిగా బ్యాక్కి వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ని పైకి తీసుకుని రైట్ షోల్డర్ని టచ్ చేయండి. 3 బ్రీతింగ్స్ తీసుకోండి. స్లోలీ కమ్ బ్యాక్. రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ని లిఫ్ట్ చేస్తూ రైట్ షోల్డర్ని టచ్ చేయండి. ఇక్కడ మళ్ళీ 3 బ్రీతింగ్స్ తీసుకుందాము. స్లోలీ రిలాక్స్ చేస్తూ 2 హ్యాండ్స్ని యథాస్థితికి. మీకు ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా బ్యాక్కి ఉంచండి. కొంచెం వీలైతే రైట్ హ్యాండ్ హెల్ప్తో కాస్తంత వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేయండి. రైట్ హ్యాండ్ని పైకి తీసుకుని నెమ్మదిగా ఈ 2 హ్యాండ్స్ని కూడా లాక్ చేయండి. మీకు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే కనుక పైనుంచి ఒక క్లాత్ని తీసుకుని ఈ విధంగా డౌన్ నుంచి ఆ క్లాత్ని హోల్డ్ చేసి ఉంచవచ్చు. ఇబ్బంది లేదు అనుకుంటే కనుక ఈ విధంగా ఫింగర్స్ని లాక్ చేయండి. ఇక్కడ కూడా చక్కగా ఒక 3 బ్రీతింగ్స్ వరకు ఉండండి. వీటినన్నిటిని కూడా రిపీట్ చేసుకుంటూ మళ్ళీ మనం చేసుకోవచ్చు. నెమ్మదిగా హ్యాండ్స్ని రిలీజ్ చేస్తూ వచ్చేసేయండి. హ్యాండ్ దగ్గర ఇక్కడ బాగా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, పెయిన్ అనిపిస్తుంది అంటే కనుక కాస్తంత ఈ విధంగా చేయండి. పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. రిలాక్స్. అదేవిధంగా ఇప్పుడు కుడి చేతిని వెనక్కి పెడదాము. ఈ హ్యాండ్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ హెల్ప్తో కాస్తంత మనం సెట్ చేసుకుని ఉంచుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ని పైకి తీసుకుని వీలైనంత వరకు సాగదీస్తూ మళ్ళీ మనం రైట్ హ్యాండ్ని హోల్డ్ చేయాలి. ఇలా ఫింగర్స్ దగ్గర నుంచి కూడా కంప్లీట్గా మనం బాగా కింద ఉన్నటువంటి చేతిని లాగుతూ పైన ఉన్నటువంటి చేతిని మనం ఆకాశానికి చూపిస్తూ ఉంచుతాము. ఇక్కడ షోల్డర్ని బెండ్ చేయడం అనేది చేయొద్దు.
నెక్స్ట్ నడుముని బెండ్ చేయవద్దు, నడుము కొంచెం స్ట్రైట్గానే ఉంచుకోండి. ఇబ్బందిగా ఉన్న వాళ్ళు మాత్రం మీరు క్లాత్ని తీసుకుని ప్రయత్నించండి. నెమ్మదిగా రిలీజ్ చేస్తూ డౌన్కి వచ్చేద్దాము. వెనక్కి తీసుకోవడం అనేది బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సుమాంజలి ముద్ర, నమస్కార ముద్రని మనం ఫ్రంట్ ఏ విధంగా అయితే ఛాతీకి మధ్యలో ఉంచుతామో అదే విధంగా బ్యాక్ కూడా మనం ఛాతీకి మధ్యలోగా అంటే వెనక థొరాసిక్ రీజన్ దగ్గర మనం పెట్టి ఉంచాలి. శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా మనం హ్యాండ్ని రిలీజ్ చేస్తూ యథాస్థితికి. ఈ స్థితిలో ఫింగర్స్ దగ్గర ఏమన్నా ఇబ్బందిగా ఉంటే కనుక కాస్తంత ఈ విధంగా మనం ఫింగర్స్ని ఓపెన్ క్లోజ్ చేస్తే సెట్ అయిపోతుంది. రిలాక్స్. చూసారు కదా ఏ విధమైనటువంటి సూక్ష్మ వ్యాయామాలు అనేది చేసుకోవాలో. వీటిని అన్నిటిని కూడా మనం చక్కగా డైలీ ప్రాక్టీస్ అనేది చేసుకోండు. చేసేటప్పుడు మనకి కొంచెం పెయిన్ ఎక్కువగా అనిపిస్తే కనుక 1 or 2 చేయడం, మళ్ళీ ఇంకొంచెం ఈవినింగ్ టైంలో మళ్ళీ రిపీట్ చేసుకోవడం, అదేవిధంగా మళ్ళీ సెకండ్ డే చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ రౌండ్స్ అనేది చేసుకోవడం. అలా నెమ్మదిగా మీరు నెంబర్ కౌంటింగ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు అక్కడ ఉన్నటువంటి స్టిఫ్నెస్ అనేది తగ్గటానికి హెల్ప్ అవుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అనేది మర్చిపోకండి. మీరు ఇచ్చేటువంటి ఈ లైక్ అనేది నేను ఇలాంటి మరో కొన్ని ఎపిసోడ్స్ చేయడానికి చాలా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ యొక్క వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి యొక్క ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.